అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరం ఆ స్టేట్లో ఉన్న సబ్వే రైల్వే కోచెస్ని అట్లాంటిక్ మహాసముద్రంలో ఎందుకు పడేస్తుంది? ఇప్పటిదాకా 2500 రైల్వే కోచెస్ని సముద్రంలో పడేసింది. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్ సిటీ అమెరికాలోనే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న సిటీ. అందుకే ఆ సిటీ లార్జ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని కలిగి ఉంది. ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రజలు న్యూయార్క్ లో ఉన్న సబ్వే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ప్రయాణాలు చేస్తుంటారు. ఇవి 24/7 నడుస్తూనే ఉంటాయి. ఈ సబ్వే లైన్ న్యూయార్క్ స్టేట్ లో ఉన్న కొన్ని సిటీస్ ని కలుపుతూ వెళ్తుంది. ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సబ్వే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గా ఉంది. 1907 అక్టోబర్ 20 ఓపెన్ అయిన ఈ న్యూయార్క్ సబ్వే ఇప్పటిదాకా 472 స్టేషన్ ని కలిగి ఉంది. సో అంతా బానే ఉంది, కానీ ఈ సబ్వే లైన్స్ లో ట్రావెల్ చేసే రైల్వే కోచెస్ ని సముద్రం ఎందుకు పడేస్తున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పటి నుండో పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొన్ని ట్రైన్స్ ఓల్డ్ అయిపోయి పాడైపోవడం వల్ల ఇప్పుడున్న కండిషన్స్ లో ఇప్పుడున్న టెక్నాలజీకి వాటిని ట్రాన్స్పోర్టేషన్ లో యూజ్ చేయడం కష్టంగా ఉంటుందని భావించి న్యూయార్క్ సిటీ గవర్నమెంట్ పాడైపోయిన వాటన్నిటిని సముద్రంలో పడేయాలని భావించింది. ఇలా 2001 నుండి 2010 వరకు 2000కు పైగా ట్రైన్ బోగీలు అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలో మునిగిపోయి ఉన్నాయి. అయితే ఇలా చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కదా అంటే ఎటువంటి హాని కలగదు. పైగా ఇది సముద్రంలో ఉండే జీవులకి మంచి చేస్తుందని 1990లో ఈ ఆలోచన చేశారు. ఈ రైల్వే కోచెస్ సముద్రం అడుగు భాగంలో ఒక ఆర్టిఫిషియల్ హౌసెస్ లా క్రియేట్ అయ్యి సముద్రంలో నివసించే చేపలు లాంటి ఎన్నో జీవులకి నివాసం ఉండటానికి సహాయపడతాయి. అందుకే ఈ కోచెస్ ని సముద్రంలోకి వదిలే ముందు విండో గ్లాసెస్, సీట్స్, సైన్ బోర్డ్స్, వీల్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ లాంటివన్నిటిని తీసేసి సముద్రపు నీరు ఆ ట్రైన్ కోచెస్ లో ఒకవైపు నుండి ఇంకో వైపుకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి వీలుగా ఉండేలా చేసి ఇలా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని సముద్రంలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా వదిలేస్తారు.